ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. 89వ కీర్తన 21వ చరణము. ఈ ఉదయకాల సమయంలో కీర్తనాకారుడైనటువంటి ఈ 89వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును అని. అంత మాత్రమే కాదు, నా బాహుబలము అతన్ని బలపరచును అని. నా చెయ్యి అతనికి అంటే దేవుని హస్తం, అతను అంటే భక్తి గలవానికి తోడయుండును అని. దేవుని హస్తం ఏ కుటుంబానికైతే తోడుగా ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారు హెచ్చింపబడతారు, జీవితం ధన్యకరంగా ఉంటుంది. మరి ఎవరికి ఆయన తోడుగా ఉంటాడు అంటే, నేను ఒక శూరుడికి సహాయం చేసి ఉన్నాను అని. పై వచనంలో అతను ఎవరు అంటే, ఆ శూరుడు తన జీవితంలో పడిపోయినా తిరిగి పోరాడడం కానీ, అనుకున్నది సాధించడం కానీ, అనుకున్న గమ్యం చేరడానికి కష్ట నష్టాలను ఓర్చి తప్పక బ్రతకాలని తపన ఉంటదే అతడు శూరుడు అంటే. శూరుడు అంటే యుద్ధంలో కత్తి తిప్పడమే కాదు, పడిపోయినా తిరిగి లేవగలగాలి, లేచి నిలిచి పనిచేసేవాడే శూరుడు. అందుకే నీతిమంతుడు 7 సార్లు పడినను మరలా తిరిగి లేస్తాడని వాక్యం ఉంది కదా. మీరు ఏ రంగంలో ఏ స్థితిలో ఉన్ననో, ఒకవేళ పడిపోయారా, లేవాలి, ఓడిన చోటే గెలవాలి, సాధించాలి అన్న ధైర్యం ఆ యేసును బట్టి, మాటలను బట్టే ఉంటుంది. కొంతమంది మాటలు వింటే చేద్దామని అనుకున్న పనిని కూడా ఆపేస్తాం. అలాగుంటాయి ఇతరుల మాటలు. మన దేవుడు ఎవరో తెలుసా? ధైర్యపరిచే దేవుడు. ఆయన మాటలో ధైర్యం ఉంది, ఆయన మాటలో సహనం ఉంది, ఆయన మాటలో ఓర్పు ఉంది. వీటిని నేర్చుకుని ఆయన కృపలో మనం సాగగలిగితే ఆయన హస్తం ఎప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఉన్నత స్థానంలో నిన్ను నిలవబెట్టి నీకు దీవెన, నెమ్మది, విజయాన్నిచ్చి నిన్ను నడిపించేది నా దేవుని హస్తమే. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.